ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 89వ కీర్తన 34వ చరణం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఎవడైనను మాట యందు తప్పనెడలా అట్టివాడు లోపము లేనివాడని, తన నోటిని స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడని ఇట్టే గ్రహించగలం. కానీ ఇది ఏ ఒక్కరికీ సాధ్యము కాదు. ఇచ్చిన మాటయే గాని, చేసిన నిబంధనయే గాని, రద్దు చేసుకునేవారే గాని, వాటిని నిలబెట్టుకోవాలని ప్రయత్నించేవారు ఎక్కడా కనపడరు. కానీ దేవుడు మనతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తాను చేసిన నిబంధనను ఎన్నడూ రద్దుపరచడు, ఎన్నడూ మార్పు చేయడు. ఆయన నోట నుండి బయలు వెళ్ళిన మాట ఎన్నడూ మారదు. ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడే. ఆయన మార్పులేని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. ఇది ఆయన స్వభావం. ఆయన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన నమ్మదగినవాడుగానే ఉన్నాడు. మన రక్త సంబంధులే మాట ఇచ్చి తప్పిపోతున్న రోజులేవి. నిబంధన చేసుకుని కొద్ది రోజులకే దానిని రద్దు చేసుకునే మనుషుల మధ్యలో నివసించుచున్న మనకు దేవుడు ఒక చక్కటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇది ఆయన పెదవుల గుండా వచ్చిన మాట. దీనిని ఆయన ఎన్నడూ మార్చడు. ఇది ఆయన మనతో చేసిన నిబంధన. ఎన్నడూ దానిని రద్దుపరచడు అని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉందాం. పరిశుద్ధుడా తండ్రి, మీ నోట నుండి బయలు వెళ్ళిన మాటను ఎన్నడూ మార్చడు. చేసిన నిబంధనను ఎన్నడూ రద్దుపరచని గొప్ప దేవుడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని పలికిన మీ మాట యందు విశ్వాసముంచి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండినట్లు మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.